ఈ మధ్య అంత వైలెన్స్ అండ్ గన్ షాట్ మూవీసే అనుకుంటున్నారా? అయితే మీరు విజయ్ సేతుపతి గారి కొత్త మూవీ 'గాంధీ టాక్స్' చూడాల్సిందే. ఒక్క డైలాగ్ కూడా ఉండదు. సినిమా చూసినంత సేపు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతున్నట్టు ఉంటుంది. అసలు ఆ నిశ్శబ్దం వెనుకల ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ టు శ్రావణి రివ్యూస్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ 'గాంధీ టాక్స్'. ఇది ఒక నిరుద్యోగి అయిన మహదేవ్ మరియు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ చుట్టూ తిరిగే కథ. గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోటు చుట్టూ మనుషులు తిరిగే ప్రవర్తన, అవినీతి మరియు ఆశ ఎలా మారుతాయనే అంశాన్ని ఈ మూవీలో బ్యాక్ కామెడీగా చూపించారు. డైలాగ్ లేకపోయినా కేవలం కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ తోటే అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. మహదేవ్ పాత్రలో నిస్సహాయతను చాలా బాగా చూపించారు. అరవింద్ స్వామి గారు ఒక పడిపోయిన బిజినెస్ మ్యాన్ పాత్రలో తన స్వాగ్, ఎమోషన్స్ ని పక్కా బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు. అతిథిరావు హైదరి సినిమాలో గ్లామర్ అండ్ ఎమోషన్స్ రెండింటిని యాడ్ చేసిందని చెప్పాలి. ఈ మూవీకి మ్యూజికే ప్రాణం పోసిందని చెప్పాలండి. డైలాగ్ లేకపోయినా కానీ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ తోటే ఫుల్ఫిల్ చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ముంబైని కొత్తగా చూపించింది. ఇదొక కొత్త ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. మెయిన్గా క్లాసిక్ పర్ఫార్మెన్స్, బీజిఎం అండ్ మెసేజ్. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. మూవీ రన్ టైం 2 hours 10 minutes కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. గాంధీ టాక్స్ అందరికీ నచ్చే రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు, కానీ కొత్తదనాన్ని కోరుకునే వారికి, విజయ్ సేతుపతి ఫ్యాన్స్కి అయితే ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ అని చెప్పొచ్చు. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి రివ్యూస్.